విశాఖ డైరీలోని అంతర్గత పరిణామాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. పాలక వర్గంలోని విభేదాలు పాల ఉత్పత్తిదారులను నష్టపరుస్తున్నాయి. సేకరణ దాణా ధరలను విపరీతంగా పెంచుతున్న యాజమాన్యం రైతులకు మాత్రం కనీస ధరలను చెల్లించడం లేదు. సహకార చట్టం పరిధిలో నమోదైన డైరీ 1995 మ్యాక్స్ చట్టంలోకి మారిన తర్వాత రైతు సేవను మరిచిందనే ఆరోపణలు పెరిగాయి. అంతేకాకుండా 2005లో కంపెనీల చట్టంలోకి వెళ్లాక పాలక వర్గంలో వ్యక్తిగత ప్రాబల్యం పెరిగిందనే విమర్శలు తీవ్రమయ్యాయి. కొన్ని సొసైటీలకు ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ధరలపై ప్రశ్నించిన కేంద్రాలను మూసివేసి వేధింపులకు పాల్పడుతున్నారని రైతులు, రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా 3 జిల్లాల పాల రైతులకు వరప్రదాయినిగా సేవలందిస్తోన్న విశాఖ డైరీ ప్రతిష్ట మసకబారుతోంది. ఆశాజనక ధర, బోనస్లు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన పాలకవర్గం నేడు రాజకీయాలతో అంటకాగుతోంది. పెడపోకడలతో పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని మరచి నేల విడిచి సాము చేస్తోంది. వినియోగదారుల వద్ద నుంచి భారీగా పాలధర వసూలు చేస్తున్న యాజమాన్యం రైతులకు మాత్రం కనీస ధరను చెల్లించడం లేదు. పాలల్లో వెన్నె శాతం బాగున్నా లీటర్కు 20 రూపాయల మించి ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. మనం కనీసం ఒక ఆవును కొనాలంటే 30-35 వేల రూపాయలు ఎడితేనే కానీ ఆవు రాలేదండి. దాని మేపాలంటే ఈవేళ 300 రూపాయలు మనిషి ఉంటేనే కానీ మేపలేకపోతున్నాం. దానికి ఒక స్పీడ్ కట్ చూసి అంటే 550 రూపాయలు పెట్టాడు. 550 రూపాయలది కూడా 10 రోజులు రాలేదు. మొత్తం 800 రూపాయలు పెట్టిల్లంటే మనకు వచ్చే పేమెంట్ లీటర్కి 20 రూపాయలు చొప్పున ఇచ్చేయాలంటే మనకు 1500 కూడా రావడానికి కష్టమైపోతుంది. 5 ప్లేట్ వస్తే 5 నుండి 21 వస్తుంది. 5 ప్లేట్ వచ్చింది. ప్రతి ఒక్కొక్క 100 రూపాయలు వస్తుంది. 5 ఎక్కువ డబ్బులు రాదు. దాన్ని టార్గెట్ వేసుకుని కిందకి దించి రేట్ వేస్తారు. మేమే పోసి మేమే తీసుకుంటే 50 రూపాయలు తీసుకుంటాడు. మేము పోసిన పాలు మళ్ళీ మేము రిటర్న్ తీసుకోవాలంటే మాకు అరగట్లేదు. గత 26 సంవత్సరాలు పెట్టి ఈ సొసైటీలో పనిచేస్తున్నానండి. కానీ ఎప్పుడు కూడా మాకు జీతాలు పెంచుతానన్నవే కానీ ఎన్ని సంవత్సరాలైనా సరైన జీతాలు ఇవ్వడం లేదు. మాకు ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం లేదండి. మరి మేము పోరాడుతున్నాం కానీ ఇప్పుడు మొన్న కూడా ఈ మధ్యకాలంలో విశాఖ డైరీ ముందు ధర్నాలు చేసినా సరే మాకు సరైన న్యాయం లేకుండా కోర్టుకు వేసుకోమన్నాడు. 1964లో సహకార చట్టం కింద నమోదైన విశాఖ డైరీ అంచెలంచెలుగా ఎదిగింది. పాల ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి లాభాలను ఆర్జించింది. అయితే 1995లో సహకార సంఘాల చట్టం నుంచి మ్యాక్స్ చట్టంలోకి యాజమాన్యం మారిపోయింది. అనంతరం 2005లో కంపెనీల చట్టంలోకి కార్యకలాపాలను తీసుకెళ్లారు. పాలకవర్గం డైరీ నిర్వహణలో రైతులను భాగస్వామ్యం చేసేందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారనే వాదనల్ని బలపరుస్తూ ఇటీవల యాజమాన్యం రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోంది. కర్షకులకు అందించే ప్రయోజనాల్ని తెగ్గోసి మార్కెట్ ధరలకు దానా వంటి ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. అలాగే 4 ఏళ్లుగా సేకరణ ధర పెంచని పాలకవర్గం మొక్కుబడిగా గేదె పాలకు 2 రూపాయలు, ఆవు పాలకు రూపాయి చొప్పున ధర పెంచింది. రుణాలు, ప్రోత్సాహకాల విషయంలో ఏమాత్రం సహకరించడం లేదని, కొన్ని సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలు బట్టి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ రేట్లు పెంచలేదండి. మొన్నంతా వారం అతను రూపాయి పెంచాడు లీటర్. ప్యాకెట్ పాలు కానీ మజ్జిగల ప్యాకెట్లు కానీ వాళ్ళు కొనుక్కున్న వాటికి ఎక్కువగా ధరలు తీసుకుంటున్నారండి. మాకు ఇక్కడ గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. బయట నుంచి అప్ చేసుకుని పట్టుకొని దీనికి మళ్ళీ పాలు వేసుకుని ఏదో కొంచెం తాగడానికి పాలు ఉంటాయి కదా అనేసి గేదెల మేపలు తప్ప కానీ గేదె మీద లాభం వచ్చింది ఏం లేదు. విశాఖ డైరీ కోట్లాది రూపాయల లాభాల్లో ఉన్న ఇవాళ రైతుకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. 400 రూపాయలు ఉండే ఫీడ్ కట్ ని 500 నుంచి 550 రూపాయలు చేశారు. ఆ 50 రూపాయల విలువ కూడా అందులో లేదు. పూర్వం మందులు ఫ్రీగా సప్లై చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక పావుల మందు కూడా కొనుక్కోవాలనుకుంటే రైతు రూపాయి 10 పైసలు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది. పూర్వం గడ్డి కూడా సప్లై చేసేవారు. ఇప్పుడు ఆ ఇత్తనాలు కూడా సప్లై చేయటం లేదు. విశాఖ డైరీ కంపెనీల చట్టంలోకి వెళ్లాక పాలకవర్గంలో జవాబుదారీతనం లోపించిందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ పాలనతో రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. డైరీ ఆస్తుల అంశంలో హక్కులు కోల్పోయిన రైతులు పశుపోషణ భారమై అప్పుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పాలకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా తులసిరావు గారు ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఏకఛత్రాధిపత్యం వహిస్తూ కంపెనీ యాక్ట్లో తీసుకెళ్లడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ఆస్తులను కూడగట్టిన రైతాంగానికి ఆ డైరీ మీద ఏ రకమైనటువంటి హక్కు లేకుండా మొత్తం అంతా కూడా ఒక కుటుంబం, ఒక వ్యక్తి యొక్క అజమాయిషి కింద ఈరోజు విశాఖ డైరీని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగలాపల్లి లాంటి సొసైటీలకు ఎన్నికలే నిర్వహించలేదు, గిట్టుబాటు ధర లేదు. కానీ విశాఖ డైరీ ఇచ్చే ఫీడ్ మాత్రం ధరలు పెంచుకుపోతా ఉన్నారు.
పాల ఉత్పత్తిదారుల్ని ఏ రకంగా కూడా వాళ్ళ తలెత్తి మాట్లాడకుండా చేస్తున్నారు. ఎవరైనా అడిగితే కక్ష సాధింపు చర్యలు, ఇష్టారాజ్యంగా మీరు పోస్తూ పోయండి లేకపోతే మానేయండి. ఏ కేంద్రం నుంచి అయినా పాల రైతుల ఆవేదనతో ఏవైనా అడిగితే ఆ కేంద్రం నుంచి పాలు తీసుకోవడం మానేయడం, ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి నియంత్రితమైనటువంటి చర్యలు తులసిరావు గారు నిర్వహిస్తున్నారు. పాలక వర్గంలో ఉన్న సభ్యులు కూడా తన తాబేదారులు, తన తొత్తుల్ని నియమించున్నాడు కానీ అడిగేవాడిని ఎవరిని అక్కడ పాలక వర్గంలో ఉంచే పరిస్థితి అనేది లేదు. డైరీ పరిధిలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి, ట్రస్టులు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని రైతు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోగాల బారిన పడి అడ్డం పడుతున్నా కనీసం సూది మందులు కూడా సరఫరా చేయడం లేదని మండిపడుతున్నారు. అలాగే షేర్ బాండ్ల రూపంలో ఉన్న లక్షలాది రూపాయల ఆస్తులు ఎక్కడున్నాయో తెలియని దుస్థితి నెలకొందని ఎత్తి చూపుతున్నారు. తులసిరావు చైర్మన్ విశాఖ చైర్మన్ అయిన తర్వాత విపరీతమైన అవినీతి చేశాడు. మేము రైతుగా ఉండి ఒక 6 నెలలు పాలు ఇచ్చిన తర్వాత గేదె ఉత్తిపోయిన తర్వాత మళ్ళీ మేము కొనుక్కోవాలంటే మాకు పాలు డైరీలు అమ్మడం లేదు, బయట కొనుక్కోవాలి, సబ్సిడీ అని చేయలేదు. అలాగే విశాఖ డైరీ తరపు నుంచి హాస్పిటల్ కట్టని చెప్పేసి నేను ట్రస్ట్ పెట్టాను. ఆ ట్రస్ట్ హాస్పిటల్ పెట్టి ఇవాళేమో ఆ హాస్పిటల్ కూడా తన అనుభవానికి అమ్మేసుకొని ఇవాళ అందులో కూడా పాత్ర లేని పరిస్థితి ఉంది. గుజరాత్లో చూసింది ఏంటంటే పశువుల తరకు వైద్యం, పశువుల తరకు మేత కూడా ఆ గుజరాత్లోని డైరీ ద్వారా సప్లై అయింది. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చేటికి మాత్రం ఏమీ లేవు. పశువులకు సంబంధించి మనుషులు మాత్రం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ కట్టించారు తెప్పించి పశు హాస్పిటల్ పశువులకు మందులు కలుస్తుంది. సహకార రంగంలోని మా షేర్ బాండ్లు అని చెప్పి బాండ్లు ఉంటాయి. ఈ షేర్ బాండ్ అన్ని కూడా సుమారు లక్షలాది రూపాయలు ఉన్నాయి తెప్పించి ఆ డబ్బులు ఎక్కడ కూడా బాండ్లు అయితే కాగితాల రూపాయలు ఉన్నాయి తెప్పించి ఆ డబ్బులు ఎక్కడ మాకు ఇవ్వాలి తెలియదు. సుమారు అలా 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అప్పుడు ఈ రోజు ఏమంటే బుచ్చిపేట మండలం లేకపోతే మున్బాబు మండలం ఎక్కడ కూడా అతనికి ఎక్కడైతే అనునీయులు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పేసి ఫుట్పాత్ బ్రిడ్జిలు కట్టి అతను రాజకీయాలు మన మూలపాటు చూస్తే 4 బ్రిడ్జిలు మా ఊరి పక్కన ఉపయోగం కాదంటే 4 కళ్ళాలకి. కానీ ఇంపార్టెంట్ అయిన ప్రాంతాలు చాలా కసింకోట ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. శారదానాథ్ మీద చనిపోతారు, దూరంలో ప్రయాణిస్తారు, ఆయనకు వద్దరికి ఏమీ లేని పరిస్థితి. విశాఖ డైరీలో పాలకవర్గ అక్రమాల వల్ల పక్కదారి పట్టిన కోట్లాది నిధులపై ప్రభుత్వం విచారణ జరిపించాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా డైరీ నిర్వహణలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న వ్యక్తుల అధికారులకు అడ్డుకట్ట వేసి పాల ఉత్పత్తిదారులకు సేవలందించాలని కోరుతున్నారు.